హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఏపీపీఎస్సి నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అయితే ఇక 2025లో ఇస్తారనుకోవడం జరిగింది, కానీ ఇవ్వలేదు. కానీ 2026 అయితే జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే మనకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు. 2వ తేదీ 9th మంత్ నాడు ప్రతి డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. అందులో భాగంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొన్నే ఏబీఓ, ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. తిరిగి దీంట్లో నుంచి కూడా వేకెన్సీస్ అనేది రాబోతున్నాయి. సో గతంలో యాక్చువల్గా మనకు 2000 పైచీలకు ఉంటాయనుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, కానీ అవి ఇవ్వకుండా పాతగా ఉన్నటువంటి మాత్రం ఇవ్వడం జరిగింది. తిరిగి కొత్తవి ఇవ్వడానికి రంగం అయితే సిద్ధమవుతూ ఉందన్నమాట. మరి సిద్ధమవుతున్న ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలతో కూడినటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఏం చెప్తుండే ఇక నోటీస్లో, రిటైర్మెంట్ బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ సర్వీస్ రిజిస్టర్. సో సర్వీస్ రిజిస్టర్ నుండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఎప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు, మీకు ఎంత వేకెన్సీ అవసరం ఉంటుంది అని కూడా అడగడం జరిగింది. దానికి అనుగుణంగా మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక నోటీస్, ఒక ఆర్డర్ కూడా చూడండి ఏముందో. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ GAD సర్క్యులర్ మెమో నెంబర్ GADO1 ఎస్ సర్వో DPC ఇన్స్ట్రక్షన్స్ 1/2025 DPC డేటెడ్ 02/09/2025 నాడు అందరికి ఇవ్వడం జరిగిందనమాట. అకార్డింగ్లీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. సో మరి కాబట్టి ఈ యొక్క 2వ తేదీ ఇస్తే మరి దీనికి అనుగుణంగా ఒక 1 వీక్ తర్వాత అందరూ ఏం చేస్తారంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వేకెన్సీస్ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, జైళ్ళ శాఖ అయితేనేమి, మరి గ్రూప్ 4 అయితేనేమి, ఈ విధంగా అన్ని రకాలుగా అంటే ఈ యొక్క సంవత్సరం సంబంధించి పాత ఏమైతే ఉన్నాయో 2 వేకెన్సీ, 3 వేకెన్సీ, 10 వేకెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మనము చూస్తున్న ఇటీవల కాలంలోనే. మరి నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం జనవరిలో భారీగానే క్యాలెండర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి మిత్రులకు నేను చెప్పేది అంటే నోటిఫికేషన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ రావడం పక్క. కాబట్టి మీరు దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే ఎవరైతే ఇక ఫీల్డ్లో ఉన్నారో, ముఖ్యంగా మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో, ఎక్కడ జాబ్ చేసుకోకుండా వాళ్ళైతే మాత్రం టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. సో మీకు ఇబ్బందికరంగా ఉంటే హాఫ్ డే పని చేసుకోవచ్చు, హాఫ్ డే ఇది ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే జాబ్ పోతూ ఉంటారు, వాళ్ళు కూడా మార్నింగ్ ఒక 2 అవర్స్, నైట్ ఒక 2 to 3 అవర్స్ చదువుకుంటూ కూడా మనం పోవచ్చు. మరి సంపూర్తిగా ఫుల్గా దీని మీద ఫోకస్ చేసుకునే వాళ్ళు ఇంకా ఏడొస్తాయి అనుకో, అట్లా ఇట్లా తిరుక్కోకుండా, ఏ పని చేసుకోకుండా ఇట్లా ఉండే వాళ్ళైతే మాత్రం కొంచెం సీరియస్ ప్రిపరేషన్ అయితే చేయండి. సో ఈ ఫీల్డ్కి మనం ఎంటర్ అయినాం, అది రైటా రాంగా మనకు తెలియదు. సో మొత్తానికైతే ఈ ఫీల్డ్ మనం ఎంటర్ అయినాం కాబట్టి మరి ఇదే కావాలనుకునే వాళ్ళైతే మాత్రం నోటిఫికేషన్స్ వరకు వెయిట్ చేయకోకుండా సో స్టెప్స్ అయితే పన్నాయి. ఇంకోటి గమనించండి, ఇది రావడం పక్క. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటికే వచ్చి 1.5 year అవుతూ ఉంది. మరి ఖచ్చితంగా అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అన్ని కేటగిరీలో నుంచి, అన్ని రకాల జాబ్స్ నుంచి అయితే మాత్రం నోటిఫికేషన్కి మాత్రం ఒకటి ఇచ్చి తీరుతారు, నో డౌట్ దాంట్లో. మరి అప్పటికప్పుడు అంటే కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రణాళిక మీరు సిద్ధం చేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించుకోవచ్చు. బట్ మొత్తం స్టెప్స్ అయితే పన్నే మిత్రమా, ఇది మాత్రం ఒక పెద్ద అప్డేట్ అని మనం చెప్పొచ్చు. ఏపీపీఎస్సీకి అయితే మాత్రం క్యాలెండర్ జనవరికి అయితే మాత్రం రెడీ అయిపోతూ ఉంది అనమాట. ఇది గమనించి అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.